కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ అట్లాగే రాజగురు సుఖదేవుల 94వ వర్ధంతిని మామిడిపల్లి గ్రామంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే ప్రధానంగా భగత్ సింగ్ ఆయన పోరాట స్ఫూర్తిని ఒకసారి మనం ఆలోచించుకుంటూ ఉంటే ఇవాళ భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఇవాళ అమెరికా ట్రంప్కు వ్యతిరేకంగా అట్లాగే ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మత రాజకీయాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ యొక్క 94వ వర్ధంతులను జరపాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈరోజు మామిడిపల్లి గ్రామంలో ఈ వర్ధంతి సభను మనం జరుపుతూ ఉన్నాం. మిత్రులారా, ఏదైతే భగత్ సింగ్ ఆనాడు బ్రిటిష్ వాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాడు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని ఆనాడు అనేకమైనటువంటి పోరాటాలు చేసి తన నిండు ప్రాణాన్ని 1931 మార్చి 23 సరిగా ఈ రోజుకు 94వ వర్ధంతి అయిన ఉరిదీసిరు. అయినా ఉరిదీసినప్పటికి కూడా ఈ బ్రిటిష్ వాడికి నేను లొంగను, బ్రిటిష్ వాడి మోకాలకు ఇళ్ళను వాళ్ళ కాళ్ళు పట్టుకోదలుచుకోలేను, నేను ఉరికమ్మరికైనా సిద్ధంగాని చవడానికైనా సిద్ధంగాని ఈ భారతదేశంలో ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు కనుక తన ఉరికమ్మాన్ని ఎక్కి ముద్దాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్. రాజగురు సుఖదేవులు ఇవాళ వాళ్ళ ఏ ఆశయం కోసమైతే చనిపోయినరో వాళ్ళు ఈ దేశంలో మతం ఉండొద్దు, కులాలు ఉండొద్దు, అందరూ సమానంగా బతకాలని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తి. అట్లాంటి ఇవాళ భారతదేశంలో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిర్రు. అట్లాగే నల్లధనాన్ని బయటకు తీస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏ నల్లధనాన్ని కూడా బయటకు తీయలేరు. 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పటికి కూడా అమలు చేయలేని పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో. ఇవాళ వ్యవసాయ రంగాన్ని చూసుకున్నా, విద్యారంగాన్ని చూసుకున్నా మొత్తం కూడా ఇవాళ కార్పొరేట్ శక్తులకు అంబానీ ఆదాని లాంటి వాళ్లకు కంటబెట్టడానికి ఇవాళ ఈ ప్రభుత్వం పూనుకుంటా ఉంది కనుక తస్మాత్ జాగ్రత్త. ఈ మతోన్మాద బీజేపీ ప్రమాదకరం కాబట్టి యువతరం కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ వాళ్ళే మత్తునే వద్దంటారు కానీ ఇవాళ ఎంత జోరుగా ఆరంభంలో జరుగుతుంది అనేటువంటిది ఇవాళ ఈ రాకేష్ రెడ్డికి కూడా కనబడదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆయన ఒత్తిడి ఉండాలా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా యువతరం మీద ఈ గంజా ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి వాళ్ళను ఇవాళ వాళ్ళకు కేసులు బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. దాదాపు 200 సంవత్సరాలు తెల్లవాడి చెరలో ఉన్నటువంటి భారతదేశం జలియన్ వాలా బాగిన బావులో చెందిన రక్తానికి ఆ నెత్తుడు తిలకాన్ని దిద్దుకున్న భగత్ సింగ్ పార్లమెంట్ పైన బాంబు దాడి చేసి యువతరంలోనే మునిముని మీసాల సమయంలోనే ఈ దేశానికి ఒక విప్లవకారుడిగా మారాడు. తన చిన్నతనంలోనే తన తండ్రితో విత్తనాలు నాటితే మొక్కలు వచ్చినట్టు, తూటాలు నాటితే తుపాకులు వస్తాయని చెప్పేసి అందించినటువంటి చరిత్ర భగత్ సింగ్ది. ఈరోజు ఆ యువత రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్ల ఆదర్శంగా నడవాలి. ఈరోజు మతోన్మాద ప్రభుత్వం బీజేపీ యువతను మత్తులోకి చిందులోకి దించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. సామ్రాజ్యవాదాన్ని, పెట్టుబడిదారి వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉంది. యువతను ఒక సోషల్ మీడియా ప్రమాదం ద్వారా, ఒక ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మన మైండ్లను తినే ప్రమాదం చేస్తూ ఉంది. జీవన పరిక్రమ సిద్ధాంతం అనే ఒక డార్విన్ సిద్ధాంతాన్ని తీసేసి విద్యా వ్యవస్థను పూర్తిగా కాషాయీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. యూనివర్సిటీలను కాషాయీకరణ చేస్తూ ఉన్నారు, విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేస్తూ ఉన్నారు. దేవుళ్ళ పేరుతోటి, మతాల పేరుతోటి, కులాల పేరుతోటి చిచ్చులు పెడతా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఈ యువత దేశానికి వెన్నుముక. మనలో మరో ఆజాద్ చంద్రశేఖరు, మనలో భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ల ఆశయాలు ఉండాలి కానీ ఈ మతోన్మాద నరేంద్ర మోడీ ప్రభుత్వం ముచ్చులో పడవద్దు. యువకులారా ఆలోచించండి. ఈ దేశం మనది. కామ్రేడ్ మావు ఒక మాట అంటారు, ఈ దేశం మీది మాది కానీ అంతిమంగా మీదే అని. మిత్రులారా, ఈ దేశం మన యువతదే. మనం ఈ దేశం కోసం పోరాడదాం. ఏ మతం పునాదుల మీద వస్తున్నటువంటి బీజేపీకి గుణపాఠం చెప్తాం. మన చదువు మనది, కాషాయీకరణ చదువు కాదు. ఏ కులానిది, ఏ మతానిది కాదు ఈ దేశం. తమ సమాజమే మన సందేశం అని ప్రగతిశీల భావాలు కలిగినటువంటి పీడిఎస్ విద్యార్థి సంఘంగా మనం ప్రశ్నిద్దాం. ఈరోజు 94వ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా యువత అంతా
ఈ మత సామ్రాజ్యాన్ని వెలుగుతూ మతాన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్న పాలనను ఎదిరిద్దాం. ఒకవైపు ట్రంప్ ప్రత్యామ్నాయ ట్రంప్ దేశాన్ని ట్యాక్సుల పేరుతోటి, టారిఫ్ల పేరుతోటి, మతం పేరుతోటి మనల్ని ఉచ్చులో పెడితే, మన యువతను అమెరికాలో వెళ్ళగొడితే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట్లాడకపోవడం సిగ్గుచెట్టు. పోయి ఆయనను చేతు కలిపి మీరు ఒకటై మన దేశాన్ని బదనాం చేస్తూ ఉన్నారు, మన దేశాన్ని చిక్కులో పడేస్తున్నారు. దీన్ని మనం అందరం వ్యతిరేకించాలని, భగత్ సింగ్ స్ఫూర్తితో మనమందరం పోరాటం చేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాము. అందరికీ లాల్ సలాం. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. ఏ పేరుతోని, వర్తకం పేరుతోని భారతదేశానికి వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద అజమాయిషి చెలాయించినటువంటి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకమైనటువంటి పోరాటంలో భగత్ సింగ్ 12 సంవత్సరాల వయసు నుంచే ఈ పరాయి పరిపాలన మన దేశానికి ఏం అవసరం, మన దేశంలో చదివిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు లేరా, మరి వాళ్ళు ఎందుకు ఈ దేశాన్ని పరిపాలించడం, నాడు వ్యాపారం పేరుతో వచ్చి దేశాన్ని పరిపాలించే స్థితికి వాళ్ళు ఎదిగినప్పుడు మనము ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మనం ఎందుకు బ్రిటిష్ వాడికి వ్యతిరేక పోరాటం నడపద్దని చెప్పేసి తనకున్నటువంటి రాజ్గురు సుఖ్దేవ్ లాంటి అనేక మంది మిత్రులను కలుసుకొని వెంటనే బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాలలో, అనేక సభలలో పాల్గొని తను సైమన్ రూల్ అనేది బ్రిటిష్ వాడు తీసుకురావడం జరిగింది. ఆ సైమన్ రూల్ ఏం చేస్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి మామూలు బానిస భక్తులు బతుకుతున్నటువంటి ప్రజల మీద చుట్టుపు పన్ను అంటే ట్యాక్సీలు వేసేటువంటి సైమన్ రూల్ను తీసుకురావడం వల్ల దాని మీద ఇంత చెడు పరిపాలన అవసరం లేదు ఈ దేశానికి అని చెప్పేసి వాళ్ళ గ్రూప్తోని ఒక పొగ బాంబును ఆ పార్లమెంట్లో వేయడం వల్ల ఆ పొగ బాంబుతోని సచ్చినోడు ఎవరు లేడు. కాకపోతే ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించి ఆ సైమన్ రూల్ను ఫెయిల్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో వాళ్ళ మీద అనేక రకాల కేసులను బుక్ చేసి చివరికి మార్చి 24 నాడు ఆయనను ఉరికంబాలు ఎక్కించాలా గ్రూప్నని చెప్పేసి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించి చేస్తే అక్కడున్న ఆ బ్రిటిష్ ప్రభుత్వము ఆ రోజు ఈ దేశ ప్రజలు ఎక్కడ ఆయన సానుభూతి మీద కలుస్తారో అని చెప్పేసి భయపడి ఆ రోజు 23 తారీఖు నాడు సాయంత్రమే వాళ్ళను ఉరిదీయడం అనేది జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది, ఇది చాలా వ్యతిరేకమైనటువంటిది. దీన్ని క్షమించాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితిలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆనాడు బ్రిటిష్ వాడికి వ్యతిరేక పోరాటం చేస్తున్నటువంటి నాయకులు వెనుకబాటు జరగడం వల్ల వాళ్ళ ప్రాణాలు తీయడం అనేది జరిగింది. ఈ ప్రాణాలు తీసిన తర్వాత దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అనేక పార్టీలు ఇప్పటికీ ఆయన స్ఫూర్తితోని ముందుకు పోవడం లేదు. ఆయన స్ఫూర్తితోని ఈ ప్రజల్ని మంచి సౌకర్యాల కొరకు ఆలోచిస్తున్నది లేదు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నప్పటికీ ఆ మతోన్మాదంతోనే రకరకాల ఇవాళ ఈ నరేంద్ర మోడీ వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ ఆదాని, అంబానీ లాంటి కుటుంబానికి 79-80లో ఒక 10 లక్షల రూపాయలు ఇంటర్నేషనల్ పట్టు పరిశ్రమను వాడుకోవడానికి వీల్లేనటువంటి స్థితిలో ఆడివాళ్ళ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు ఉన్నటువంటి 10 మంది ధనవంతులలో ఈ ఆదాని, అంబానీ